భావిస్తుంది. ఎందుచేత అంటే శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర అని చదవడం వేరు. శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు, అందులోకి వెళ్ళిపోయి ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ చదివేశారనుకోండి, ఇప్పుడు మీరు 108 నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది. అది అర్థం తెలియకుండా చదువుతున్నారనుకోండి, మనస్సు చించలమై ఎక్కడికో వెళితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది, కానీ మనస్సు లగ్నం కాదు. మనస్సుని కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివమహాపురాణాన్ని శివాష్టోత్తర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మనందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది. పైగా అందరూ చక్కగా ప్రదోష వేళలో శివనామం చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది. నేను అంటాను, మీరు కూడా అనండి. ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను. ఇవాళే కాదు, ప్రతిరోజు